హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ అరిసెలు అండి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. రండి, ఈ అరిసెలు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఇక్కడ 2 కేజీలు కొత్త బియ్యం తీసుకోవాలండి. ఈ కొత్త బియ్యంని ఒక పెద్ద బౌల్కు మార్చుకొని బాగా 2-3 సారి కడిగేసి నీళ్ళేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత అండి నీళ్ళని శుభ్రంగా తీసేసి ఈ తడిగా ఉన్న బియ్యంని మిక్సీలో వేసి పౌడర్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పిండితో చేస్తున్న అరిసెలు చాలా సాఫ్ట్గా మనకు దొరుకుతుంది. ఇలా మనం మిక్సీ జార్ కెపాసిటీని బట్టి కొద్దిగా వేసుకొని మనం దీన్ని జల్లించి తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి, అరిసెలు మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఈ పిండిని జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా దొరుకుతుంది. ఈ విధంగా మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యం అన్నిటిని ఇలా గ్రైండ్ చేసి జల్లించి తీసుకున్నామంటే మనకు పిండి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, పిండి అనేది మీరు తీసుకుంటే ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 కేజీ పిండిని మనం ఈ విధంగా పౌడర్ చేసి జల్లించి తీసుకున్నామండి. ఇప్పుడు దీనికి మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. మిక్సర్ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకున్నాము. దీంట్లో ఒక 8 యాలకులు వేసేసి మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా పిండితో పాటు మనం వేసి కలిపి పెట్టుకోవాలండి. ఇక్కడ 1 కేజీ బియ్యంకు 3/4 కేజీ బెల్లం అనేది కొలత. 1.5 కప్పు బెల్లం అనేది మనం ఒక బౌల్కి తీసుకున్నాము. అలానే ఒక చిన్న పీసు డ్రై జింజర్ని పొడి చేసి దాన్ని కూడా బెల్లంతో పాటు వేసేసి మనం ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి. 1.5 కేజీ బెల్లంకు 100 ml నీళ్ళు అనేది సరిపోతుంది. నీళ్ళేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని మనం పొయ్యి మీద పెట్టేసి పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం అన్నీ కలిసినట్టు ఒకసారి కలిపేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఈ బెల్లం అన్నది కరిగి మనకు పాకం అనేది రెడీ అవ్వాలి. పాకం ఎలా ఉండాలంటే, మనం తీస్తున్న ఈ బెల్లం పాకంని ఒక ప్లేట్లో వాటర్ వేసి వేసామంటే ఆ బెల్లం పాకం అనేది మనం చేతులు తీసుకోవడానికి రావాలండి. ఆ స్టేజ్ వచ్చిన వెంటనే మనం పొయ్యి నుంచి ఈ పాకంని తీసి మనం పిండిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనకు ఈ బెల్లం పాకం అనేది ఏ విధంగా ఉండాలనేది చూస్తాం రండి. మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం పాకంని ఈ విధంగా ఒక ప్లేట్లో వదిలేసి మీరు దాన్ని చేతిలో తీసుకుంటే మీకు చేతిలో అది రావాలండి. అంతే, మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పాకంని మనం పిండిలో కలుపుకోవడమే. మనం తీసుకున్న పిండికి మనం రెడీ చేసుకున్న పాకం అనేది కరెక్ట్ సరిపోతుందండి. అందుకని మనం రెడీ చేసుకున్న పాకం మొత్తాన్ని ఈ పిండిలో వేసి కలుపుకోవడమే. మీకు డౌట్ ఉంది అంటే కొద్దిగా పాకం వదిలేసి కలుపుకోండి. కానీ మనం తీసుకున్న పిండికి మనం తీసుకున్న పాకం అనేది కరెక్ట్ సరిపోతుందండి. ఈ విధంగా పాకంని పిండిలో వదిలేసి వెంటనే మనము కలిపేయాలి. కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి. ఈ పాకం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సైడ్ నుంచి పిండిని పాకంలో వేసేసి మెల్లగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు పిండి అనేది మొత్తం పాకంలో కలిసిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం ఈ పిండిని కలిపి ఒక నైట్ అన్ని వదిలేస్తామండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మనము అరిసెలు అనేది వేయబోతున్నాము. పిండి అనేది కలిపేసి కొద్దిగా మీరు పిండి టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి షుగరు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అని. చూడండి, మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. మీకు చూడడానికి ఇది చాలా లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ మనకు కరెక్ట్గా సరిపోతుంది అండి. ఈ పిండి రాత్రి అంతా నానుతుంది ఈ పాకంలో. అప్పుడు మనకు ఈ టెక్స్చర్ అనేది కరెక్ట్గా సరి అయిపోతుంది. లాస్ట్గా మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేసి కలిపేసి ఈ పిండిని ఒక నైట్ అంతా వదిలేయాలండి. ఇక్కడ నెయ్యి వద్దు అని అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు. అది మీ ఇష్టమే. ఇలా కలిపేసి ఈ పిండిని వేరే ఒక బౌల్కు మార్చి పెట్టడమే అండి.
అంతే, మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండిని తీసి అరిసెలు అనేది వేయడమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిండి అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పిండిని తీసుకున్నారంటే మనకు పిండి అనేది సూపర్గా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండిని ఉండలు చేసుకొని అరిసెలు అనేది వేయడమే అండి. ఇక్కడ మీరు నువ్వులు కావాలంటే నువ్వులతో ఒత్తి కూడా వేయచ్చండి. నేను నువ్వులతో వేయలేదు. కడాయిలో ఎప్పుడైనా సరే అండి అరిసెలు వేస్తున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకుండా కొద్దిగానే ఆయిల్ వేసి ఒక్కొక్కటి వేసి తీసుకోండి. అప్పుడే మనకు అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ పిండిని ఒక ప్లేట్లో పెట్టేసి ఒత్తచ్చు, లేదా మన దగ్గర అరటి ఆకు ఉంటే ఆ అరటి ఆకులో కూడా వేసేసి మధ్యలో ఒక చిన్న హోల్ అనేది వేసేసి మనం ఆయిల్లో వేసామంటే సరిపోతుందండి. ఇలా మనం చేస్తున్నప్పుడు కొద్దిగా సన్నగా వస్తున్నట్టు మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. మనకు కరెక్ట్గా మనము ఈ పిండిని కలిపామా లేదా అన్నది ఎలా చెక్ చేస్తామంటే ఇలా మనం అరిసెలు వేస్తున్నప్పుడు అది బాగా పొంగుతుందండి పూరిలాగా. ఆ విధంగా మనం వేస్తున్న అరిసెలు వచ్చిందంటే మన పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం అనేది అర్థం. చూడండి, ఇప్పుడు సెకండ్ అరిసెలు అనేది వేస్తున్నాము. ఆయిల్లో వేసిన తర్వాత ఏ విధంగా అది పొంగి వస్తుందన్నది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాతనే మనం గట్టి పెట్టి అది మెల్లగా తిప్పాలండి. ఇలా తిప్పేసి అది ఒక 2 సెకండ్స్లో మనం తీసేసామంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయింది, తొందరగా అది ఉడికిపోతుందండి. అంతే, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పిండిని మనం ఒక దోశ ప్యాన్లో ఒక లైన్గా పెట్టుకొని వచ్చామంటే ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటే అది మధ్యలోకి కలెక్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న అన్ని పిండిల్ని అరిసెలుగా వేసి తీసుకున్నామంటే మనకు ఇంట్లోనే అరిసెలు అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. చూడండి, సూపర్గా మనకు అరిసెలు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ అరిసెల్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి మనం సర్వ్ చేసామంటే సూపర్గా ఇంట్లోనే మనకు అరిసెలు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే అరిసెలు అనేది రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా రెడీ చేస్తున్న ఈ పిండిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయొచ్చు. మనం పిండి అనేది రెడీ చేసిన వెంటనే దాన్ని ఒక బౌల్కు మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాల్సినప్పుడు మార్నింగే తీసి బయట పెట్టేసి ఈవినింగ్ టైంలో అరిసెలు వేసుకుంటే సూపర్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి సేమ్ కొలతలతో ఈ అరిసెల్ని ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. చాలా సింపుల్ స్టెప్స్తో చెప్పామండి, ట్రై చేసి చూడండి. అరిసెలు అలానే లడ్డు, ఇవి రెండు మా పిన్ని బాగా చేస్తారండి. ఈ వీడియోలో చూపించింది కూడా పిన్నియే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.